మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విధి విధానాలు ఉన్నాయి. ఎవరెవరు అర్హులు, ఏజ్ లిమిట్ ఉంటుందా ఉండదా, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా ఉండదా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నా పేరు ఆజాద్. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 198. ఇక్కడ ఉన్న పోస్టులు వచ్చేసి అంటే పోస్ట్ పేర్లు వచ్చేసి 2. ఏ పోస్టులు అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అని, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ అని. ఈ రెండింటిలో ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ట్రాఫిక్ సూపర్ ట్రైనీలో వచ్చేసి మొత్తం పోస్టులు 84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలో వచ్చేసి మొత్తం పోస్టులు 114. ఈ రెండింటిలో కల్పించేసి మొత్తం పోస్టులు వచ్చేసి 198. వీళ్ళకి జీతం వచ్చేసి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి అయితేనేమో 27,000 నుంచి 81,400 వరకు. అదే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి వచ్చేసి అయితేనేమో 27,080 నుంచి 81,400 వరకు. అంటే మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 7 జోన్లు ఉన్నాయి. ఆ జోన్లకు సంబంధించి ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం. జోన్ 1 వచ్చేసి కాళేశ్వరం, మొత్తం పోస్టులు 8. జోన్ 2 వచ్చేసి బాసరా, మొత్తం పోస్టులు 11. జోన్ 3 వచ్చేసి రాజన్న సిరిసిల్ల, మొత్తం పోస్టులు వచ్చేసి 13. జోన్ 4 వచ్చేసి భద్రాద్రి, మొత్తం పోస్టులు వచ్చేసి 12. జోన్ 5 వచ్చేసి యాదాద్రి, మొత్తం పోస్టులు వచ్చేసి 9. జోన్ 6 వచ్చేసి చార్మినార్, మొత్తం పోస్టులు వచ్చేసి 25. జోన్ 7 వచ్చేసి జోగులాంబ, మొత్తం పోస్టులు వచ్చేసి 6. అంటే ఆయా జోన్ల వైజ్గా ఈ పోస్టులను అయితే విభజించడం జరిగింది. ఈ మొత్తం పోస్టులు కూడా దేనికి సంబంధించిన వేకెన్సీస్ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, వీటికి సంబంధించిన వేకెన్సీస్ ఆయా జోన్లలో. మరి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలో ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ విషయానికి వస్తే జోన్ 1 కాళేశ్వరంలో వచ్చేసి 12 పోస్టులు, జోన్ 2 బాసర్లో వచ్చేసి 17 పోస్టులు, జోన్ 3 రాజన్న సిరిసిల్లలో వచ్చేసి 19 పోస్టులు, జోన్ 4 భద్రాద్రిలో వచ్చేసి 13 పోస్టులు, జోన్ 5 యాదాద్రిలో వచ్చేసి 11 పోస్టులు, జోన్ 6 చార్మినార్లో వచ్చేసి 34 పోస్టులు, జోన్ 7 జోగులాంబలో వచ్చేసి 8 పోస్టులు. అంటే మొత్తానికి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలో కావచ్చు, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలో కావచ్చు అత్యధికంగా ఏ జోన్లో పోస్టులు ఉన్నాయంటే జోన్ 6 చార్మినార్లో ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. అంటే ఎంత ఫీజు ఉంది, ఎవరెవరికి ఎంత ఉందనే తెలుసుకుందాం. ఫీజు విషయానికి వచ్చేసరికి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అయితే SC ST వాళ్ళకైతేనేమో 400, ఇతరులకైతేనేమో 800. ఇతరులకంటే OBC వాళ్ళకు, EWS వాళ్ళకు, OC వాళ్ళకు వీళ్ళకైతే 800, SC STలకైతే 400 రూపాయలే. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ విషయంలో కూడా SC STలకు 400, ఇతరులకైతే 800 రూపాయలు ఫీజు ఉన్నది. ఈ ఫీజుని దేని ద్వారా చెల్లించాలంటే క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ ఫీజుని అయితే చెల్లించవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలో తెలుసుకుందాం. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా అయితే 20 సంవత్సరాలు ఉండాలి. ఎప్పటి వరకు? 1 జూలై 2025 వరకు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది, జీవో నెంబర్ 30. ఈ జీవో నెంబర్ 30 ప్రకారం ఏంటంటే 12 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకు వయసు సడలింపు అనేది ఇచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే గరిష్టంగా 20 సంవత్సరాలని చెప్పామా, దానికి ఎక్స్ట్రాగా 12 సంవత్సరాలు కూడా యాడ్ చేసుకోండి దాని అర్థం. అంటే ఇప్పుడు గరిష్ట వయసు వచ్చేసి 37 సంవత్సరాలు. అంటే కనీసంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 20 సంవత్సరాలని అక్కడ మెన్షన్ చేసినప్పటికీ ఎవరైతే 37 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటే ఉంటుంది. ఎవరెవరికి ఎంత ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 years, అదే SC ST BC అండ్ EWS కేటగిరీకి అయితేనో 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అంటే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఈ 2 పోస్టులకు సంబంధించి ఏ విధంగా ఉందో చూద్దాం. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ఆ పోస్టుకు సంబంధించి ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది కూడా ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి, అంటే భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయి ఉంటే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుకు అర్హులే. అదే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఆటోమొబైల్లో కానీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ డిప్లొమా పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఇది కేవలం రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే. అంటే దీనికి ఇంటర్వ్యూలు లేవు. రాత పరీక్ష ద్వారా ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది.
ఈ రాత పరీక్షకు సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉందంటే సూపర్వైజర్ యాప్టిట్యూడ్ అని, ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అని, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అని, రీజనింగ్ అని, జనరల్ ఇంగ్లీష్ అని, జనరల్ నాలెడ్జ్ అని ఈ 6 సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్నే వీళ్ళు ప్రామాణికంగా తీసుకొని ప్రశ్నపత్రాన్ని అయితే క్రోడీకరించడం జరుగుతుంది. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 200, టైం వచ్చేసి 3 గంటలు. ఎవరైతే రాత పరీక్ష ద్వారా ఎంపిక అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుందంటే 12 నెలలు ఉంటుంది. 12 నెలల ట్రైనింగ్ తర్వాత ఒక బాండ్ అనేది ఉంటుంది. ఏంటి ఆ బాండ్ అంటే మేము 5 సంవత్సరాల వరకు కూడా ఈ జాబ్ను చేస్తామని చెప్పేసి ఒక బాండ్ను రాసి వాళ్ళకి ఇవ్వాలి. అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి డిసెంబర్ 30, 2025 నుండి జనవరి 20, 2026 వరకు కూడా ఈ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.